హలో ఎవరీవన్, వెల్కమ్ టు వేణు మోటార్స్. చాలామంది జిఎస్టీ తగ్గింది కదా, వెహికల్స్ కూడా తగ్గుతాయి అని చెప్పి చాలామంది కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా మంచి గుడ్ న్యూసేనండి. ఎవరికి కొనాలనుకునే వాళ్ళకి కాదు, ఆల్రెడీ కొన్న వాళ్ళకి. అదే ఎలా అంటారా, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు వెహికల్స్ మీద 5% జిఎస్టీ అండి. మిగతా వాటికి ఏది ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా మిగతా వాటికి పెట్రోల్ బండ్లో అయితే 28% ఉంది. వాళ్ళు 18% రాగానే 10% తగ్గింది. మన వెహికల్కి వచ్చేపాటికి 2019 జూలైలో అంతకుముందు 12% ఉంది, అక్కడ నుంచి 5% రెడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మన వెహికల్స్ ఎప్పుడు కూడా 5% మనం సేల్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్న వాళ్ళకి బెనిఫిట్ అన్న. అది ఎలా అంటారా, స్పేర్స్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ 28% జిఎస్టీ మేము పే చేయాల్సిందే. సో అది ఫైనల్ కస్టమర్ మీదే పడుతుంది. ఆ 28% కాస్త ఇప్పుడు 18 అవ్వడం వల్ల 10% సేవ్ అయింది. అది మీకు ప్లస్ అవుతుంది స్పేర్ పార్ట్స్ కొనే వాళ్ళకి. నెక్స్ట్ బ్యాటరీస్ కూడా లెడ్ యాసిడ్ కానీ గ్రాఫైన్ కానీ ఇవి 28% ఉన్నాయి. ఇప్పుడు 10% మైనస్ 18%కి వస్తుంది. లిథియం అయిన అయితే ఇంతకుముందు కూడా 18% ఉండింది. సో వీటి మీద మీకు 10% తగ్గుతుంది. బ్యాటరీస్ రీప్లేస్ చేసుకునే వాళ్ళకు ఇది మంచి అవకాశం. నెక్స్ట్ ఇంతకుముందు మేము ఒక చిన్న ఎంసీబీ అమ్మాలన్నా కూడా మా సమస్య చెప్తాం చూడండి. 100 రూపాయలు ఒక ఎంసీబీ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుంటే 28% జిఎస్టీ అంటే 128 రూపీస్. దీనికి మా ప్రాఫిట్ ఎగ్జాంపుల్ ఒక 30 or 40 రూపీస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి. చాలామంది తెలుసో లేదు, ఆ 30-40కి కూడా అగైన్ మేము మళ్ళీ జిఎస్టీ పే చేయాల్సిందే. మేము పే చేయాల్సిందే. అది ఎవరి దగ్గర నుంచి? అది కస్టమర్ నుంచి. అవన్నీ యాడ్ చేసేలోపు కస్టమర్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏమైంది, 18% అయ్యేపాటికి ఇక్కడ ఒక 10 రూపీస్ తగ్గుతుంది. మేము మీ మీద మేము మా ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలి కదా, అది కూడా తగ్గిపోతుంది. మేమనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా ఎవరైనా కూడా జిఎస్టీ ఒక వస్తువు మీకు అమ్మాము అంటే మీ మీద నుంచి మాకు వచ్చిన ప్రాఫిట్కి డెఫినెట్గా మేము జిఎస్టీ కట్టాలి. అంటే ఆ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. ఇది చాలామంది తెలీదు. ఆ ప్రాఫిట్లో కూడా తగ్గుతుంది 10%. సో కొన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అన్నది అందుకోసమేనండి, కొనే వాళ్ళకి కాదు. ఎందుకంటే ఆల్రెడీ 5%. నెక్స్ట్ మా వరకు వచ్చేప్పటి టైర్స్ మనం బయట నుంచి పర్చేజ్ చేస్తాం కదా, ఇప్పుడు మేము 28లోనే కొంటున్నాం. నేను నిన్న మొన్న అడిగాను మన టైర్ వెండర్ని, ఏం బట్ జిఎస్టీ తగ్గుతుంది కదా, ఏం పరిస్థితి, ఆ 10% తగ్గిస్తారా అని. ఆయన అంటున్నది ఏంటంటే, సార్ అప్పుడే మా వాళ్ళు దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలా, ఎలా తగ్గియాలని కాదు, ఎలా ఇంక్రీజ్ చేయాలా, ఎక్కడ అడ్జస్ట్ చేయాలా, మేము మోస్ట్లీ మ్యాచ్ చేసేస్తారు సార్. అర్థమవుతుందండి. ఇది తగ్గినా కూడా అక్కడ తగ్గట్లా. వెహికల్లో వచ్చేపాటికి ఆల్రెడీ 5% అమ్ముతున్నాం కాబట్టి దీంట్లో ఏమీ ఉండదు. మనకు బ్యాటరీస్లో మీరు రీప్లేస్ చేసుకునేటప్పుడు 10% తగ్గుతుంది. సో హ్యాపీగా మీకు అదొకటి ఇది వచ్చేస్తుంది. రీసెంట్గా మాకు 10% డ్యూటీ పెరిగింది. కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ జిఎస్టీ కన్నా ముందే 10% పెరిగింది. నేనైతే ఎక్కడ ప్రైస్ ఇంక్రీజ్ చేయలేదు కస్టమర్కి. మాలో మేము డీలర్కు మాకు మేము ఏదో అడ్జస్ట్ చేసుకున్నాం తప్ప కస్టమర్కి ఇంక్రీజ్ చేయలేదు. సో ఆ 10% ఇక్కడ కవర్ అవుతుంది మేము ఆ ఇంక్రీజ్ చేయకోకుండా. ఇంకా ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి, తప్పకుండా నేను దాని గురించి ఇంకా రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.